Is it diesel, right? No. Petrol? Oh. ఒర్రె దీనమ్మ బండి మామూలుగా స్కిడ్ కాలే. ఇదంతా ఎలిఫెంట్ క్రాసింగ్, ఇదంతా కూడా ఏరియా. ఎంత పెద్దగా ఉన్నాయో ఊరి దేవుడా. అక్కడైతే ఒక పెద్ద గుంపే ఉంది. అక్కడ ఒక పెద్ద గుంపు ఉంది. ఒరే 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 ఒరే, నా బండి సౌండ్కి అవి పోతున్నాయి చూడండి. నేను ఎంత చిన్నగా వద్దాం అనుకున్నా కూడా ఈ బండి సౌండ్గా వెళ్ళిపోతున్నాయి. బాబాయ్ 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 కెమెరా పట్టుకున్నాడు, పట్టేసినాడయ్యో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ బైఎస్ఎన్ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గంజీ. గాంజీ ఇది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్. సో నాకు ఇదేందో పేరు వింటుంటే గాజా ఉంది కదా, ఇప్పుడు మనకు అక్కడ యుద్ధం జరుగుతుంది కదా ఇస్రాయిల్కి, దానికి అది గుర్తొస్తుంది నాకు. ఆ పేరు చూసినప్పుడల్లా కొంచెం అది మైండ్లో స్ట్రైక్ అవుతుంది. ఈ ఊర్లో అయితే హైలైట్ ఏంటంటే ఇంటర్నెట్ పరమ స్లోగా ఉంది అండ్ అంతే. ఇంకా ఫోన్ 4G రావట్లే, ఓన్లీ 3G వస్తుంది. వీళ్ళైతే ఒక ఇండియాతో కంపేర్ చేస్తే ఇంటర్నెట్ పరంగా ఒక 20 years బ్యాక్ లేదా 15 years బ్యాక్ వీళ్ళు బతుకుతున్నారనే చెప్పాలా. సో నేను నైట్ మేమున్నది రూమ్ అయితే ఇదే అనమాట. చెర్రీ ఆల్రెడీ కిందికి వెళ్ళిపోయినంత చదువుకొని ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియో కట్ చేసినాక నెక్స్ట్ నేను చేయాల్సిన పని అదే షూ వేసుకొని. సో ఈ రూమ్కి అయితే మాకు ఎంతబ్బా 750 వీళ్ళ కరెన్సీ తీసుకున్నారు. 750 × 5.55 ఇగో. సో ఇది స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, ఇంత అమౌంట్ అయితే మాకు ఇక్కడ పడ్డది. యాక్చువల్లీ మేము ఏంటంటే ఆఫ్రికా అంటే చీప్, 1000 రూపాయలు 500కి అట్లా రూమ్ వస్తుంది అనుకున్నాం. టు బీ హానెస్ట్ చెప్పాలంటే సౌత్ అమెరికాలోనే నేను మీకు చూపించిన కదా, అర్జెంటీనా, చిలీ, బొలివియాలో ఎంత తక్కువ అంటే అంత తక్కువ అయిపోయిందో. మేము హైయెస్ట్ పెట్టిందంటే అక్కడ ఒక రోజుకి 5,000 అనుకుంటా అంతే నాకు గుర్తున్నంత ప్రకారం. ఇదైతే డైలీ 6,000 5,000 ఈజీగా ఫుడ్కి అన్నిటికీ ఇంకా అట్లా కలిపి అయితేనే ఉంది. అక్కడైతే అర్జెంటీనాలో అయితే మంచిగా 600కి 700 800కి సూపర్ రూమ్ వచ్చేది. మన అర్జెంటీనా వీడియోస్, చిల్లీ వీడియోస్ ఎవరైనా చూడకుంటే వెళ్ళి చూడండి, అదంతా సూపర్ అసలుకి. సో ఇప్పుడైతే ఇంక అన్ని లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని తొందరగా రైడ్ స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు ఒక 500 kilometers రైడ్ ఉంది. 6 hours వెళ్ళిపోతాం ఈజీగా. అంతా స్ట్రైట్ స్ట్రెచ్, ఒకటే తార్ రోడ్ అనమాట. ఇంకా పెట్రోల్ కొట్టించుకొని మనం అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. మేము నైట్ ఏం లేదు, జస్ట్ ఒకటి చికెన్ కర్రీ లాంటిది, ఒక ఫ్రై అనుకోండి, అది ప్లస్ అంతే రైస్ వీళ్ళ స్టైల్లో తిన్నాం అనమాట. బిల్లు 2,250 ఎంత అయింది ఇద్దరికి కలిపి. దీనమ్మా మేమైతే షాక్. జై శ్రీరామ్. అండ్ ఇక్కడ నైట్ ఉండడానికి మీకు ఇందాక డిస్ప్లే పైన చూపించినగా అంతా ఊరి నాయనో ఘోరంగా పైసలు అయితే అయిపోతున్నాయి ఇక్కడ. మేము ఉన్న దాంట్లోనే చీపెస్ట్ హోటల్ చూసుకున్నాం ఈ ఊర్లో. ఇంకా హైయెస్ట్ అంటే మినిమం 15,000 20,000 అట్లుంది. ఇటే ఇది అది కాదు, అది మెయిన్ రోడ్. ఇక్కడ పెట్రోల్ పంప్ ఉంది, ఇంజిన్ ఇగో. ఇంకా వీళ్ళు డబ్బా కొట్లు చిన్నవి పెట్టుకుని ఉన్నారు. షూ వాష్ అంట. ఊరి నాయనో, వీళ్ళు చాలా వెనకబడిపోయి ఉన్నారు ఈ ఏరియాలో అయితే మాత్రం. గాంజీ ఎయిర్పోర్ట్. సో ఇది ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్డు. ఇక్కడే ఎక్కడో ఫ్యూయల్ స్టాప్ ఉంటుంది, పెట్రోల్ పంపు, ఇంజిన్ షెల్ కూడా ఉంది ఇక్కడ. ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చూపించేస్తే సెట్. ఓకే మై ఫ్రెండ్. ఓకే, నేను ఎంత ఎగ్జైట్ అవుతుంది. ఫుల్ యా. No, we want to pay to. Oh. అయ్యో, ఈ షెల్లోకి పోతే ఇది ఒక టాస్క్. ఓకే యా, కొంచెం సేపు అంతా నేను మజాక్ చేద్దాం. యా. ఇస్ ఇట్ డీజిల్ రైట్? పెట్రోల్? ఓ పెట్రోల్. Sorry. No problem. 15.95. Can I come with you? Yeah. You have to sit here. Okay. నేను మీతో రావచ్చా అని అడుగుతుంది. నా బ్యాగ్ మీద కూర్చోవాలి వెనక అని చెప్పిన, ఎందుకంటే నేను ఇక్కడ దాకా వస్తాను. యా, సరే వెనక కొట్టిస్తున్నావా? సారీ. How many kilometers it can take? 200. Both the tanks 200. Here there is another tank. It's enough because it will come out. Oh, wait. Oh shit.
షీట్. ఇది ఇంకొక ట్యాంక్ కదా తినాకమ్మా. ఇదొక్కటి టైట్ ఉంటుంది. షిట్ 1 minute. యా ఐ మేడ్ ఇట్. ఎంత పడుతుంది? 8.120కి ఎంత తాగిందో చూద్దాం వెనక దాంట్లో నుంచి. 820 లీటరు, 4 లీటర్లు ఈజీగా తాగుతుంది అనుకుంటాను. నాకు 120 కిలోమీటర్స్ ఉందన్నప్పుడు పెట్రోల్ అయిపోయింది. ఏంది ఎంత? వెనక కూడా 8 లీటర్లు అయిపోయిందా? వెనక ట్యాంక్లో ఏదో ప్రాబ్లం ఉంది, లీకేజ్ సంథింగ్ ఏదో తెలియదు కానీ 8816 అమ్మ 10 మొత్తం జీరో అయిపోయింది వెనక ట్యాంకు. ఎక్కడుంది? ఉందంట. యూ హ్యావ్ కాఫీ ఇన్సైడ్? నో లేదంట. ఓకే. Oh shit. Yes. You're coming with me or not? I'm coming with you. I'm not remaining here. I'm tired. Okay, I'm not going to pay that. We'll move. We'll escape. You pay in credit card? Card, yeah. ఇక్కడ కొంతమంది మాత్రం భలే ఫ్రెండ్లీగా ఉంటారు. 299 300 into 5.5 ఎంత? యా ఇన్సెట్ 315 1700 రూపాయలు పెట్రోల్ పట్టింది. లేదు, సపరేట్ ట్యాంక్ అది. ఐఎమ్ గోయింగ్ టు పే ఫర్ హిమ్. ఆయనదే కార్డు. యా దట్ బిల్. నో ఐ డోంట్ వాంట్. Thank you. ఇన్సెట్ వెల్కమ్. So from here you are going to Mau or where? That national park, Meerkat National Park. Meerkats. అక్క హోలీ ఆడింది అయింది, జుట్టు మీద మొత్తం అంతా రంగు వేసుకుంది. నో ఐ డోంట్ వాంట్. అమ్మయ్యా బాయ్ బాయ్ సేకంతలాక్యా. సరే వెనకది ఏంది మొత్తం ఖాళీ అయిపోతుంది యూజ్ చేయకుండా. నాకు తెలిసి వస్తూనే ఉంది అనుకుంటా ఫ్లో లోపలికి కదా. ఎప్పుడో క్లోజ్ చేసిన నేను 120 కిలోమీటర్స్ ఉందనంగా ఓపెన్ చేసిన. 120 కిలోమీటర్స్కి నువ్వు 10 లీటర్స్ ఎట్లా కాలుతుంది? చావ్ చావ్. ఇంకా వెళ్ళిపోదాం స్ట్రైట్గా. మోన్ ఉందబ్బా. ఇప్పటిదాకా మంచిగా ఉంది. ఇట్లా ఇప్పుడు పెట్రోల్ అయిపోయినట్టు అనిపిస్తుంది పెట్రోల్ కొట్టించిన తర్వాత. ఓహో ఇదేంది ఇది? ఇక్కడికి వచ్చినా అయిపోయాము. ఇగో ఎంజిన్ పెట్రోల్ పంప్ చెప్పినా కదా. వీళ్ళ దగ్గర కూడా కాఫీ లేదనుకుంటా. ఇక్కడ ఏదో చూడండి ఆవు. ఓ షిట్ చచ్చిపోయింది పాపం. ఏదో కారు ఏదో గుద్దింది. ఇక్కడ ఇంకొక ఆవు. ఇక్కడ బోత్స్వానాలో ఈ నమీబియా కన్నా ఇంకా డేంజర్. ఎట్లా అంటే ఈ అన్ని గుర్రాలు, గాడిదలు, మేకలు, ఆవులు, ఇంకా కొన్ని ఏదో విచిత్రకరంగా ఉన్నాయి ఈ జంతువులు. ఇవన్నీ కూడా ఇక్కడ రోడ్డు పక్కనే ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయి కదా గడ్డి, తినుకుంటే ఇండే ఉంటాయి. ఏదైనా సౌండ్ వచ్చినా, వెహికల్ వస్తున్నట్టు అనిపించినా కూడా భయపడి ఇటు సైడ్ ఉండి అటు సైడ్ పోవాలి, లేదా అటు సైడ్ నుంచి ఇటు సైడ్ రావాలనుకుంటాయి. అట్లనే ఈ యాక్సిడెంట్లు అన్నీ జరిగేది. నేనైతే నా 2 కళ్ళు మొత్తం కూడా ఇటే ఉన్నాయి, రోడ్డు మీదే ఉన్నాయి. ఎక్కడున్నాయి ఆవులు ఏంది అని. ఇప్పుడైతే మేము ఇక్కడ ఇక్కడ మాకు 2 రోడ్లు కనిపించినాయి. ఏ రోడ్డుకి వెళ్ళాలా అని చెప్పేసి ఇప్పుడు ఆలోచిస్తున్నాం.
అంటే యాక్చువల్లీ మనం పోయే రోడ్డు కాదు, బట్ ఏంటంటే ఇక్కడ లోపలికి వెళ్తే ఇంకా యానిమల్స్ కానీ ఏమైనా కనిపిస్తాయా అని చెప్పేసి. ఇది ఎడిపోతుందో రోడ్డు మనకి ఏం తెలియదు, జస్ట్ గుడ్డికి వెళ్ళిపోవాలి అంతే. ఇదంతా ఏందో ఒక ఏరు లాగుంది, చెరువు టైప్లో. ఒక చిన్న డీటూర్ తీసుకొని అయితే వచ్చినాం, ఏం కనిపిస్తలే. యాక్చువల్లీ లోపలికి వస్తే చాలా యానిమల్స్ ఉంటాయి అని చెప్పి ఎక్స్పెక్ట్. ఎక్కడెక్కడ ఉన్నాయి, అక్కడ ఇది ఉన్నాయి కౌస్. ఊరు నాయను ఈ గుమ్మగాలు వచ్చి తినాకమ్మా. గాడిదలు, ఆవులు, అక్కడ మనుషులు ఉన్నారు, ఒక ఇద్దరు. మరి వీళ్ళు ఆవులు మేపుకుంటే ఉన్నారు. వీళ్ళు హైలైట్ కనిపించారు మనకి ఇక్కడ. హాయ్, దేన్ these are your cows? Yes. Oh. India. India. Yeah, see. Coming inside the forest to see some animals. Here is a checkpost. ఓహో, ఇక్కడ ఏం లేదంట. You don't have a drink? Soft drink. No soft drink, sorry. Give me shoes. ఆయన Drink. Yeah. Oh, shut up. నాకు షూస్ లేవు, షూస్ ఇవ్వండి మీ అంటున్నాడు. ఇదేందయ్యా ఇది? నేనమ్మా చావ్ చావ్. ఏమంటుండ ఆయన అర్థం కావట్లే నాకు. వాట్? ఓహో, బండి రేస్ చేయమంటుండే. అయ్యో, ఎటు వచ్చినా మనం? అటు వెళ్ళాలి. ఊరు నాయను ఎద్దురాజా కుమ్మిన అంటే ఏం లేనన్న, మనం రూట్ తప్పిపోయినాం కొంచెం. ఏం లేదు చూడండి, ఇడంతా మొత్తం అంతా ఇట్లా ఎడారి లాంటి మట్టిలో ఈ చెట్లు, నీళ్ళు ఉండవు, ఏమి ఉండవు. ఇక ఎట్ట బతుకుతుర్రో ఏందో నాయన వీళ్ళైతే మాత్రం. ఇక్కడ నాకు చూస్తే అదే అనిపిస్తుంది, మొత్తం ఇంతే ఇంకా వీళ్ళకి. ఇప్పుడు ఈ దేశంలో ఎటు చూసినా కూడా మొత్తం ఎంత ఇంతే. అటు సైడ్ పోయి చూసేద్దాం ఏమన్నా. ఇడిపోదామా? ఒర్ర దీనమ్మ, బండి మామూలుగా స్కిట్ కాలే. యానిమల్స్ ఏమైనా కనిపిస్తాయా?
పులులు ఇవి లేకుండా ఉంటే చాలా ఆయన పట్టి పీకగాల మాకు. ఎలిఫెంట్స్ ఇక వైల్డ్ ఎలిఫెంట్స్ ఉంటే మాత్రం ఏం లేదు, ఇంకా కుమ్మి పడేస్తుంది, చంపే వరకు నిద్రపోదు. ఊరిని ఇదంతా ఇసుక ఇసుక ఉందేందో మొత్తం ఇటు. ఓ షిట్. ఏం లేవు, ఒక్క యానిమల్ కూడా కనిపించట్లే. అయ్యా ఏం లేవు. అంతా ఇగో ఇసుక ఇసుక. ఏం లేవు చరి. వెళ్ళిపోతేనే బెటర్, ఇక్కడ ఇరుక్కునే వదిలే. మొత్తం అంతా ఇసుక కింద చూసారు కదా, అది కొంచెం గట్టిగా ఉంది కానీ రోడ్లో అంతా ఇసుకే. వెళ్ళిపోదామా? ఏం లేదు ఇక్కడ. ఉన్న యానిమల్స్ కొన్ని గట్టే ఉన్నాయి. సరే ఇట్ట పోదామా? ఇప్పుడైతే మేము కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నా. కింద వచ్చిన రోడ్లో కాకుండా ఇక్కడ ఈ చెట్ల మధ్యలో నుంచి, ఈ చెట్ల మధ్యలో ఎక్కడుందో రూట్ చూసుకొని ఇట్లా పోదాం, ట్రై చేద్దాం. ఇది ఒక కొత్త రూట్. అమ్మా నన్ను అటు పోదామని చెప్పి నువ్వు ఇట్లా పోతున్నావా? ఓ షిట్, అమ్మ ఇసుకలోకి రాగానే జారుతుంది. అమ్మ అర్రే, ఈ రోడ్లో పక్కన ఎంత మంచిగా ఉంది కానీ ఈ రోడ్లో ఇసుక ఇసుక. వీళ్ళు ఒకటే స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ పోతే ఏం కావట్లే, కానీ కొంచెం ఎక్కువ గుంజినా అనుకోండి బండి ఒక సైడ్కి వెళ్ళిపోతుంది. ఓ దేవుడు, ఆ గడ్డ మీద కూడా ఇసుక ఉంది. నేను అంకమ్మా ఈ మధ్య మధ్యలో ముళ్ళు ముళ్ళు చెట్లు ఎన్ని వస్తూ ఉన్నాయి. బాబా వెయిట్ ఇన్బ్యాలెన్స్ అయితే ఘోరంగా అవుతుంది అసలుకి. బైక్లో వెయిట్ నేను కరెక్ట్గా పెట్టలే, రెండు ఉన్నాయి కదా, ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ ఉంది. మస్తు ఎంజాయ్ అనిపించింది పోండి కొంచెం ఆఫ్ రోడ్. ఈడ పక్కన మొత్తం అన్నీ రాళ్ళు రాళ్ళు ఈడ చేసారు కదా, రాళ్ళు. ఇదంతా చూడ్డానికి మట్టిలాగా కనిపిస్తుంది కానీ ఇదంతా ఇసుక, పేరుకుపోయిన ఇసుక లాంటిది ఉందన్నమాట. ఇట్లా ఈ చెట్ల కింద ఆగుతున్నాయి ఈ యానిమల్స్ అన్నీ ఉంటాయి కదా మొత్తం ఇక్కడ. నాకు ఇలా పక్క నుంచే పోవాలని ఉంది కానీ అన్నీగో చూపిస్తూ ఉండండి. ఇంకోండి చూసారు కదా ముళ్ళ కంప, ఇది ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అక్కడొకటి అక్కడొకటి అన్నీ ఉన్నాయి. అవి కానీ గుచ్చుకుంటే ఏం లేదు. ఇంకా
ఇక్కడ పంచర్ చేసేటోళ్ళు కూడా కష్టమే దొరకడం. అందుకని చెప్పేసి నాకు ఈ పక్క దాంట్లో నుంచి పోవాలంటే భయం అవుతుంది. ఓన్లీ ముళ్ళకి. అదేంది ఇప్పుడు ఇట్లా కాలే కదా, బ్యాటరీ మార్చి చూద్దామా? మార్చిన 3 బ్యాటరీలు మార్చిన. ఏది దేనికి ఆన్ కావట్లే? అదేందో తెలియదు కానీ చెర్రీది అదేందో తెలియదు కానీ చెర్రీది గోప్రో అయితే ఆన్ అవ్వట్లేదు. నాకు ఎప్పుడు కాలే ఇట్లా, ఫస్ట్ టైం. ఏందో రైట్. ఇందాక నుంచి అట్లా లేపుకుంటా నేను తిరుగుతూ ఉన్నా. ఆగి చూద్దాం ఒకసారి ఎందుకు ఏంది అనేది, రీజన్ ఇది. ఇప్పుడు ఇక్కడ ఏమైందో తెలియదు కానీ నాది గోప్రోనేమో ఆగిపోయింది. సో నేను స్ట్రక్ అయిపోయింది. బ్యాటరీ ఆపిన. ఇప్పుడు మేము లోపలికి అటు ఆఫ్ రోడింగ్ అటు ఇటు చేసి వచ్చినాం కదా. చెర్రీది గోప్రో అయితే మాత్రం మొత్తం డెడ్ అయిపోయింది. మా దగ్గర 5 బ్యాటరీలు ఉన్నాయి. 5 బ్యాటరీలు వేసి చూసినా ఆన్ అవ్వట్లేదు, ఇంకా ఏది కావట్లేదు. అదేందో దరిద్రం. చెర్రీకి అయితే ఈ రైడ్ మొత్తం దరిద్రాలే. లాసుల మీద లాసులు, దెబ్బ మీద దెబ్బ అన్నట్టు. ఇద్దరికి అంతే ఉందిలేండి. నాకేమన్నా తక్కువైందా? బండి ఇంజన్ ఇది క్లచ్ ప్లేట్స్ పోయినాయి కదా. అండ్ నిన్న మళ్ళీ 60,000 దొబ్బించుకున్నా. ఇంకా అట్లా అయితేనే ఉంటాయి అడ్వెంచర్లు అప్పుడప్పుడు. తప్పదు ఇంకా. ఇది మనం కావాలని చేసేది కాదు. ఇక అది దేవుడు అట్లా మనకి కొన్ని సర్ప్రైజ్లు ఇస్తాడు అనమాట. అట్లా సర్ప్రైజ్ అని. సో ఇప్పుడు మనకి ఇంకొక ఊరు వచ్చింది. మౌన్ అనే ఊరికి కొంచెం ఒక 70 కిలోమీటర్స్ ముందు ఇది ఏదో ఉంది, శతావానా ఏదో ఉంది ఊరు పేరు. ఇక్కడికి మనం ఎందుకు వచ్చినంటే షెల్ పెట్రోల్ పంప్ కోసం. ఇక్కడ కూడా కాఫీ లేనట్టుంది. ఇప్పుడు ఇక్కడ ఆగేసి ఇంకా అయితే మళ్ళీ ట్యాంక్ ఫుల్ చేయించేసుకున్నాం. మేము అదే అనుకుంటున్నాం. ఇప్పుడు ఆలోచించుకుంటూ వస్తున్నాం. ఇక్కడ కూర్చున్నప్పుడు ఇక్కడే చెట్టు నా ముందు ఆగిడు మాట్లాడుతున్నాం. మనం ఏంది అసలు ఇంత పెద్ద రైడ్ చేస్తారు, ఇప్పటి వరకు ఇండియా నుంచి ఎవరూ చేయలేదు ఇది రైడ్. అయినా మనకి ఏంది వ్యూస్ పోవట్లేదు, ఏం మిస్టేక్ చేస్తున్నాం మనం ఏంది అనేది అర్థం కావట్లేదు. లేదా మోటో బ్లాగింగ్ ఉండే క్రేజ్ ఏమైనా పడిపోయిందా? పోనీ అట్లా అనుకుంటే ఇండియాలో క్రింజ్ అంతా చిల్లరగా చేసుకుంటూ తిరిగేటోళ్ళకి వస్తుంది వ్యూస్. ఇది ఆఫ్రికా. ఇక్కడ రైడ్ చేయాలంటేనే ఎవరికైనా కూడా చుచ్చు, ఈవెన్ మాకు కూడా చుచ్చే. అయినా కూడా మేము డేర్ చేసి రైడ్ చేస్తున్నా కూడా. ఎందుకంటే ఇక్కడ ఎక్కడి నుంచి ఏమవుతుందో ఏం చెప్పలేము మనం. ఇంకా ఇక అట్లా అయిపోతుంది పరిస్థితి. ఇవ్వండి గాడిదలు చూసి ఎన్నంటే అన్ని గాడిదలు ఉన్నాయి ఇక్కడ. ఇక ఈ రోడ్డు పక్కన గడ్డి ఉంది కదా, ఇది తినుకుంటా మేసుకుంటా ఉన్నాయి. ఎన్ని మేకలు అంటే అన్ని మేకలు ఉన్నాయి. ఈ మేకలు కనుక మన దగ్గర కానీ ఉంటే మనం జస్ట్ ఒక నెల రోజుల తర్వాత వెంటనే అప్పట్లో ఇక్కడ మేకలు ఉండేవి అని చెప్పి చెప్పుకునేటోళ్ళం. మన ఏరియాలో కానీ ఉండుంటే ఎవరైనా దొరికిన మేకను పట్టుడు, కోసుడు, కూర వండుడే. అది చూసారు కదా గాడిద ఎట్లా ఇప్పుడు బెదిరుకొని ఉరుక్కొని పోయింది కాబట్టి అట్లనే అవుతుంది అప్పుడప్పుడు. ఇంకా ఇంకమ్మా ఇంతసేపు నేను కష్టపడి ఆగిందంతా రికార్డ్ అయిందా కాలేదా? ఇదేంది నా గోపురం కూడా పోయేటట్టుంది ఆయన కొంపదీసి. ఏ ప్రభు హరిరామ కృష్ణ. ఇప్పుడు మళ్ళీ మనం మౌన్ అని చెప్పేసి ఇంకొక ఊరికి కూడా వచ్చేసినాం. ఈ ఊర్లో అంతా చూడండి, అంతా ఎడారి ఎక్కడ చూసినా కూడా అసలు బైకులు కనిపించట్లే ఈ ఏరియాలో. ఈ దేశం ఎంటర్ కాకముందు నాకు ఒక 2-3 బైకులు కనిపించినాయి, కానీ దేశం ఎంటర్ అయిన తర్వాత అయితే నాకు ఒక్క బైక్ కనిపించలే. అన్ని కార్లు.
అంటే వీళ్ళందరిది జనాభా చాలా తక్కువ కదా, అది కూడా చాలా చిన్న దేశమే జనాభా ప్రకారం. వీళ్ళు ఏందో చిన్న చిన్న డబ్బాలు పెట్టుకుని అవి కూర్చొని అమ్ముకుంటారు. వీళ్ళు ఎట్ట బతుకుతుర్రో ఏందో వీళ్ళైతే. ఏం టైంకి కెమెరా అనేది ఇక్కడ చూసారు కదా, KFC ఇక్కడ మౌన్ అనే సిటీలో KFCకి వచ్చేసి అయితే నేను జస్ట్ చికెన్ వింగ్స్ తిన్నా, చెర్రీ జింగర్ బర్గర్ అది విత్ ఒక వాటర్ బాటిల్ అంతే. ఇంకా ఉదయం నుంచి తినకుండా తోలేసరికి అమ్మాయి పొంగి బజాయించింది. ఇప్పుడు జర కొంచెం మంచిగా అనిపిస్తుంది. KFC కార్ పార్కింగ్ ఓన్లీ అంట. ఇక్కడ నుంచి ఇంకొక 200 కిలోమీటర్స్ వెళ్తే మన మీర్ క్యాట్స్ ఉండే ప్లేస్కి అండ్ మన ఫైనల్ డెస్టినేషన్కి కూడా రీచ్ అయిపోతాం ఈరోజు. ఇక్కడ కార్ వెనక నెంబర్ చూడండి, BSY అంట, B552. మన సబ్స్క్రైబర్స్ ఇక్కడ కూడా ఉన్నారా? సో ఇగోండి షెల్ పెట్రోల్ పంప్లో కొట్టించుకుందాం అనుకున్నాం పెట్రోల్, కానీ దీనికన్నా ముందే మనకి పెట్రోల్ పంప్ అయితే కనిపించింది. ఇక్కడ నుంచి రైట్, మళ్ళీ 1 కిలోమీటర్ పోయినాక ఇంకో జంక్షన్ వస్తుంది, దాని నుంచి రైట్ వెళ్ళిపోయినామంటే స్ట్రైట్ వచ్చేస్తుంది మన డెస్టినేషన్. ఇంకా మౌంట్ ఇది చాలా పెద్దది సిటీ ఉంది ఇక్కడ బొత్స్వానాలో. టాప్ 5 సిటీస్లలో అయితే ఇది 100% ఉంటుంది. ఈ దేశంలో టాప్ 5 సిటీస్లలో ఇదొకటి. ఫస్ట్ గ్యాబ్రోన్ క్యాపిటల్ సిటీ, తర్వాత ఫ్రాన్సిస్ టౌన్, అండ్ తర్వాత ఇదే అనుకుంటా పెద్దది. ఇప్పుడైతే మనం ఒక చిన్న డీటూర్ చేసుకొని ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్ల దాకా లోపలికి వచ్చి ఉంటాం. ఇక్కడ ఏమన్నా క్యాట్స్ కానీ కనిపిస్తాయని చెప్పేసి, మీర్ క్యాట్ అని చెప్పేసి ఉంటాయి అన్నమాట ఇక్కడ. చూద్దాం, అయ్యో నేను కనిపిస్తాయని చెప్పేసి వచ్చినాం, కానీ మీర్ క్యాట్ లేదు, ఏం లేదు. ఇక్కడ ఏంటండి ఇది చెరువు, ఇది ఒక చూసారు కదా పెద్ద చెరువు. ఏం లేదు, మళ్ళీ ఇంకా మెయిన్ రోడ్కి ఎక్కాలి. యాక్చువల్లీ ఈరోజే మేము మీర్ క్యాట్ సఫారీ బుక్ చేద్దాం అనుకున్నాం, కానీ ఈరోజుకి అన్నీ బుక్ అయిపోయినాయంట. ఇక్కడ ఏందో కానీ ఏందో మరి ఇది. ఓకే, ఆపి కాళ్ళు అందులో పెట్టి పొమ్మని చెప్తారు. ఇది డిసీజ్ కంట్రోల్ కోసం అంట. ఈవెన్ ఇక్కడ టైర్లు కూడా అంతే. అంటే మొత్తం ఇప్పుడు అక్కడ నేషనల్ పార్క్ వస్తుంది నెక్స్ట్. చెప్పాను కదా మీకు అన్నీ కొన్ని విచిత్రమైన జంతువులు ఉంటాయని చెప్పి. ఇవ్వండి ఇక్కడ కూడా ఇదంతా శానిటైజర్. ఇంత జాగ్రత్తగా ఉంటారు వీళ్ళు. అంటే అక్కడి నుంచి ఇక్కడికి ఏమి రోగాలు రాకుండా. ఈ నేషనల్ పార్క్ మొత్తం అంతా కూడా క్రాస్ చేసిన తర్వాత మన రూమ్ ఉంది. సో చూసారు కదా, ఇదంతా నేషనల్ పార్క్ అన్నమాట ఇది. అండ్ ఇక్కడ నుంచి మనకి జింబాబ్వే చాలా దగ్గర. త్రూ ఎయిర్ డిస్టెన్స్ చూసుకుంటే 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లలో జింబాబ్వే. మీరు మనం ఇట్లా పైకి కింద నుంచి పైకి వెళ్తూ ఉండగా చెట్లు గడ్డి ఇవన్నీ రావడం కనిపెట్టిరా. ఇందాకంతా మొత్తం వాడు ఇసుక ఉంటాయి, ఇప్పుడే మొత్తం గడ్డి వచ్చేసింది చూడండి. ఇదంతా నేషనల్ పార్క్. ఇంకా ఇది నేషనల్ పార్క్ లోపలే, ఇది నేషనల్ పార్క్ లోపల వేసిన రోడ్డు కాబట్టి ఇక్కడ బైక్స్ ఎలా ఉందన్నమాట. ఎందుకంటే ఇది డెడ్ ఎండ్ రోడ్ కాదు, ఇది పాసింగ్. ఇంకా డైరెక్ట్ అక్కడికి వెళ్తే ఫ్రాన్సిస్ టౌన్ అని ఒక పెద్ద టౌన్ వస్తుంది అనమాట బోత్స్వానాలో. ఇంకా అందుకని చెప్పేసి బైక్స్ ఎలా ఉన్నాయి. ఒకవేళ డెడ్ ఎండ్ రోడ్ అయితే ఎలా ఉండదు బైక్స్. సో ఇక్కడ ఇప్పుడైతే నాకు ఇక్కడ ఎలిఫెంట్ కనిపించింది, వాటర్ తాగడానికి వచ్చింది. ఎలిఫెంట్ అక్కడ ఎలిఫెంట్.
ఎలిఫెంట్ చూసినా. బాయ్ బ్రో, జూమ్ చేయండి కనిపించదు లేకుంటే. సూపర్ కదా, అక్కడ నీళ్ళు తాగుతుంది అది. ఇక్కడ మీరు చూస్తే అన్ని ఇకంతా ఏనుగు పెంట చూడు, మొత్తం ఏనుగు పెంట ఇక్కడ. ఇంకోటి ఏమైనా రాగాలి అటు నుంచి చూడు చెర్రీ, ఎలిఫెంట్ క్రాసింగ్ ఇది. వా, అక్కడ గుర్రం ఇంకోటి ఏదో ఉంది. ఓ, ఇంత వైల్డ్ ఎలిఫెంట్ ఇక్కడే ఉంది చూడండి. బాబా బాబా, ఎంత దగ్గరగా పక్కనే. బాయ్. ఇదంతా ఎలిఫెంట్ క్రాసింగ్, ఇదంతా కూడా ఏరియా. ఆడ నీళ్ళు ఉన్నాయి, అందుకని ఆ నీళ్ళు తాగడానికి వస్తున్నాయి ఇవన్నీ. ముందర ఇక్కడ గుర్రాలు ఇవన్నీ, ఇదంతా నేషనల్ పార్కే చెప్పినా కదా, అన్నీ కనిపిస్తాయి ఇక్కడ. ఇక్కడ ఇంకో గుర్రాలు. ఇక్కడ ఇంకొక మడుగు ఉంది. ఇవన్నీ ఎలిఫెంట్స్ ఇక్కడికి వచ్చి నీళ్ళు తాగినా తాగుతాయి. ఊరి నాయన, ఇంకొక ఎలిఫెంట్ చూడండి ఇక్కడ, పెద్ద ఎలిఫెంట్. అవ్వండి అట్లా రోడ్ క్రాస్ చేసుకొని పోతుంది, పోయింది లోపలికి, భయపడిపోయింది లోపలికి. అవ్వండి దేవుడా, ఎంత పెద్దగా ఉంది అది ఎలిఫెంట్. నేను ఇంకేమో మొత్తం అన్ని ఎలిఫెంట్స్ ఇట్లా క్రాస్ చేస్తున్నాయి. ఏది ఇది కదా ఆఫ్రికా అంటే, ఇది కదా రైట్ అంటే. సూపర్. ఏదో అసలు ఇది కుక్కలు నక్కలు ఏడు పోతున్నాయి ఇంటి నుంచి. ఇంకొకటి అక్కడ ఏదైనా ఉంది, వాళ్ళు అక్కడ ఆగిరు. వాళ్ళెవరు అక్కడ ఆగిరు దేనికోసం మరి. నీళ్ళ కోసం అట్టింది. ఓహో బాబాయ్, బాత్రూమ్ పోతున్నట్టున్నాడు, బాత్రూమ్. అక్కడ ఎదురుగా చూడండి ఎన్ని ఉన్నాయో ఎలిఫెంట్స్ అసలు. బాబా బాబా, 2 పెద్ద పెద్ద ఎలిఫెంట్స్ ఉన్నాయి ఈడ. ఇవ్వండి ఇక్కడ చూసిరా, ఇవ్వండి 2 ఎలిఫెంట్స్ ఎంత పెద్దగా ఉన్నాయో. ఊరి దేవుడా, అక్కడైతే ఒక పెద్ద గుంపే ఉంది. అక్కడ ఒక పెద్ద గుంపు ఉంది, గుంపు ఎలిఫెంట్స్. దీనమ్మ అస్సామే. అయ్యో, అక్కడ ఒక పెద్ద గుంపే ఉంది ఎలిఫెంట్స్ గుంపు. సరే ఇక్కడ చూడు, ఇక్కడ మొత్తం ఎలిఫెంట్సే, మొత్తం ఎలిఫెంట్సే. ఊరిని అమ్మ, మొత్తం ఎలిఫెంట్సే. దేవుడా, ఏంది ఇది, ఇన్ని ఎలిఫెంట్స్ అసలు. సరే ఇది దాటినాక ఒకసారి ఆపుదాం, నేను గోప్రో బ్యాటరీ మార్చుకుంటా. కొంచెం ఇది దాటంగానే ఆపుదాం ముందు. దీని మమ్మీ, ఎన్ని ఎలిఫెంట్స్ ఉన్నాయి అసలుకి. వా, చూసారు కదా ఇక్కడ అన్ని ఎలిఫెంట్స్ నీళ్ళు తాగుతున్నాయి. వాటికి ఇక్కడ తప్ప ఇంకెక్కడ నీళ్ళు లేవట్టుంది. ఒరే నా బండి సౌండ్కి అవి పోతున్నాయి చూడండి. నేను ఎంత చిన్నగా వద్దాం అనుకున్నా కూడా ఈ బండి సౌండ్గా వెళ్ళిపోతున్నాయి. ఎన్ని ఉన్నాయో. వాటరు ఎలిఫెంట్స్ కోసమే పెట్టిరు.
ఎన్ని 1 2 3 4 5 6 7 8 9 9 ఎలిఫెంట్స్ ఉన్నాయి. అసలు ఇంకా అటు సైడ్ ఇంకొక 20-30 ఉన్నాయి లెఫ్ట్ సైడ్లో. ఇవన్నీ ఎలిఫెంట్స్ అర్థం కావట్లేదు, లేకుంటే ఏదో చిన్న చిన్న తిరుగుతాయి చూసారు కదా, ఎలకలు కుందేలు తిరిగినట్టు తిరుగుతున్నాయి అన్నీ ఇక్కడ. ఇగో ఇంకొకటి ఉంది ఇక్కడ నీళ్ళది, ఇక్కడ కూడా ఉంటుంది ఎలిఫెంట్స్ మ్యాక్సిమం అయితే. ఊరిని అక్కడ ఉంది కదా, అక్కడ కూడా ఉంది ఇంకో ఎలిఫెంట్. ఎన్నంటే అన్ని ఉన్నాయి అసలుకి. అండ్ ఇక్కడే ఉంది, ఇక్కడే ఎలిఫెంట్ అగండి కనిపిస్తుందా చెట్లలో నుంచి? అగండి అగండి అగండి. అమ్మ అమ్మ అమ్మ, ఉరుకుతుంది అది పాపం, ఉరకనట్టు ఉరకలేక. ఎక్కడ చూసినా ఎలిఫెంట్స్ ఎలిఫెంట్స్ ఎలిఫెంట్స్. ఈ ఏరియాలో కూడా తిరుగుతున్నాయి ఎలిఫెంట్స్. ఇదంతా నేషనల్ పార్కే. ఇప్పుడు పక్కన ఏంటంటే లారీలు అవి వచ్చి ఆపుకోవడానికి పెట్టారు అనమాట ఒక ప్లేస్. అక్కడే మేము ఇప్పుడు బ్రేక్ తీసుకున్నాం. అసలుకి ఇన్ని ఎలిఫెంట్స్ కనిపించడం అంటే మాత్రం నిజంగా 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 ఒక పెద్ద లక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇంతమంది ఆఫ్రికాలో కూడా కొంతమంది రైడర్స్ రైడ్ చేసారు, అంటే వేరే కంట్రీ వాళ్ళు. వాళ్ళకి ఒక్కటంటే ఒక్క ఎలిఫెంట్ కూడా కనిపించలేదు కొంతమందికి అయితే. మనకైతే మొత్తం 40 ఎలిఫెంట్స్ దాకా కనిపించినాయి, ఈజీగా 40-50. ఒక ఆవుల మంద గొర్రెల మందలా కనిపించినాయి ఎలిఫెంట్స్ అయితే. సూపర్. అయ్యో, మళ్ళీ ఓవర్ స్పీడింగ్ అని పట్టుకున్నారు. ఎంత పోతున్నావో స్పీడ్ చూడాలా? బాబాయ్ 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 కెమెరా పట్టుకున్నాడు, పట్టేసినాడు. అయ్యో జారిపోతుంది బండి అటు. ఓ షిట్. ఎంత వచ్చింది? హౌ మచ్? 80? You're supposed to be doing 60, the 60 zone. Okay. Yeah, but you're doing 99. Okay. Only the front bike, right? Yeah, the one at the front. Maya, నేను చిన్నగానే వస్తున్నానండి. Sorry? Where are you headed? To here. There is after 80 kilometers there is one town, right? What's the town name? Huh? Gweta. Gweta. Oh, you're going to Gweta. Oh. Gweta. Oh, Gweta police ka ఇది కూడా. Yeah. Gweta Lodge. Gweta Lodge. బాబాయ్ మంచిగా పెట్టుకొని కూర్చొని ఉన్నాడు. 60లో 80 పోతున్నామంట. 60 దాంట్లో 90 ఎంత పోతున్నాడు అంట చెర్రీ. నేనైతే మంచిగానే ఉన్నా అని చెప్పిండు చాలు నాకు. నేను యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నేను కూడా ఆడ టవర్ వచ్చింది కదా, అరే ఇక్కడ సిగ్నల్ వచ్చిందా అని చెప్పేసి నేను ఎక్సలేటర్ వదిలేసి చూస్తూ ఉన్నాను అనమాట. అప్పుడు కొంచెం స్లో అయినా, లేదంటే నేను ఇరికేటని. చెర్రీ నువ్వు ఒక్కడివే అంట. నేను సిగ్నల్ వచ్చిందిగా అని చెప్పి వదిలేసిన, టవర్ అనిపించేసరికి సిగ్నల్ ఉందేమో అని. వీళ్ళది టోపీ చూడండి, ఇది డ్రెస్, ఇది వీళ్ళకి మంచి గిరాకీ దొరికింది అనుకుంటున్నా బాబాయ్. నేను జర్ర జస్ట్ కొంచెం మిస్ అంతే. మ్యాక్సిమం అప్పుడు ఇద్దరం పక్క పక్కనే ఉంటాం కదా. పైసలు కట్టమంటున్నట్టున్నాడు ఇప్పుడు. డ్రైవింగ్ లైసెన్సు ఇవన్నీ అడుగుతారు ఇప్పుడు. అబ్బా తలకాయ నొప్పి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ డబ్బులు కొంచెం సమర్పించుకొని వెళ్ళిపోతాం. ట్రైపాడ్ పెట్టి మిషన్ పెట్టి భలేగా సెట్ చేసుకున్నాడు పండుగ. ఇది ఆడెట్ట సెట్ చేసిండు ఇది. ఓహో పైన సెట్ చేసిండా. షర్ట్ కింద మంచి పని పెట్టుకున్నాడు. మామ ఏం డిస్కౌంట్ లేదా? కాదు కాదు, అవునా? మంచివాడే. 1000 అంటే 5500. వీ వాంట్ టు ట్రై ఇట్ వన్ మోర్ టైమ్. హీ ఎంటర్డ్ రాంగ్ పాస్వర్డ్. వీ వాంట్ టు ట్రై ఇట్ వన్ మోర్ టైమ్. యా 5500 చెప్పిండంట. ఇప్పుడు సగం డిస్కౌంట్ ఇచ్చిండు.
ఎంత అంటే 2250 ఇప్పుడు కట్టమని చెప్పిండు. దీని ఇంకా ఇదేంటో ఈ గోప్రోలో బ్యాటరీ వెంటనే ఖతం అయిపోతుంది. ఇప్పుడు దానికి ఫుల్ చూపించింది, మొత్తం ఆఫ్ అయిపోయింది. అమ్మాయి ఫైనల్ అయితే ఇప్పుడు ఆ పోలీస్ ఆయన దగ్గర అయితే డబ్బులు ఏం కట్టకుండా ఎస్కేప్ అయిపోయినాం. ఆయన అన్నాడు నన్ను కట్టమని చెప్పు, కార్డు పని చేయట్లేదు నాది అంటే, నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా ఆయనని కట్టమని చెప్పు అంటే, నేను చాలా పేదోని, నా కాడ ఏం లేవు, మమ్మల్ని వదిలిపెట్టండి అని చెప్పేసి అడిగితే 5500ది 2250 అయ్యి తర్వాత వదిలిపెట్టేసారు. ఇక్కడ చూడండి రోడ్డుకి ఎదురుగా, రోడ్డుకి మధ్యలో ఏమున్నాయో జీబ్రాలు. ఏ జీబ్రా 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 ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 బాబా ఎన్ని జీబ్రాలు. రే ఎక్కడి నుంచి వస్తున్నారా మీరంతా, ఎవర్రా మీరంతా? మా ఎన్ని ఉన్నాయి చూడండి జీబ్రాలు. ఏయ్ ఏయ్ ఉరుకుండ్రా వెళ్ళిపోయినాయి. ఏంది ఇది అసలు? మేము ఇంత అడ్వెంచర్ చేసి ఇంత రైడ్ చేస్తున్నా కూడా నిజంగా చెప్తున్నా కదా, మేము ఇందాకే కూర్చొని ఎంత బాధపడ్డాం అంటే అంత బాధపడ్డాం. ఏంది ఒక్కడికి కూడా నచ్చట్లేదు, ఎవరు చూడట్లేదు ఏంది అది ఇదని. ఊరి నాయనో ఎన్ని ఎలిఫెంట్లు ఉన్నాయో ఇక్కడైతే మాత్రం చాలా ఉన్నాయి రోడ్డు మీద. 1 2 3 4 5 మొత్తం 5 ఎలిఫెంట్స్. ఇవ్వండి కరెక్ట్గా ఇట్లా రోడ్డు మీదనే ఉన్నాయి, ఉరుకుతున్నాయి. పోతున్నాయి. ఇవ్వండి చూసిరా, జస్ట్ ఇట్లా క్రాస్ అయిపోయినాయి ఇక్కడ నుంచి. వావ్, ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ తెలుసు కదా మీకు, ఆఫ్రికన్ ఎలిఫెంట్సే చాలా పెద్దవి. అట్లాంటిది మనం ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ని ఏదో అయిందని చూపిస్తుండే.